హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. భూమిపై జీవం నిలిచి ఉండడానికి ప్రధాన కారణం ఎవరు? ప్రతిరోజు మనకు కనిపించే ఏకైక దేవుడు ఎవరు? అతడే సూర్య భగవానుడు. అలాంటి సూర్యుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన పర్వదినమే రథసప్తమి. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? 7 గుర్రాల రహస్యం ఏమిటి? ఉత్తరాయణంతో దీనికి ఉన్న సంబంధం ఏమిటి? రథసప్తమి 2026 తేదీ అండ్ శుభ సమయం. ఈ వీడియోలో రథసప్తమి విశిష్టతలు, ఆధ్యాత్మిక రహస్యాలు, జ్యోతిష్య ప్రాముఖ్యత అన్నిటినీ పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు వీడియోను తప్పకుండా చూడండి. ప్రతి ఏటా మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సూర్య జయంతిగా కూడా పరిగణిస్తారు. ఇది సూర్యుడి పుట్టినరోజు కాదు, సూర్యుడు తన దివ్య రథాన్ని అధిరోహించి ప్రయాణం ప్రారంభించే రోజు. భక్తుల విశ్వాసం ప్రకారం సూర్యుడు 7 గుర్రాలు లాగుతున్న రథంపై ఈ రోజునే దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. మాఘ సప్తమి నుంచి రానున్న 6 నెలలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఇందుకే రథసప్తమికి అంతటి ప్రాముఖ్యత ఉంది. సూర్యరథాన్ని లాగేది 7 గుర్రాలు. ఈ 7 గుర్రాలు సూచించేది ఏమిటంటే వారంలోని 7 రోజులు, వేదాలు 7 ఛందస్సులు. అవి గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి. ఈ 7 ఛందస్సులే సూర్యరథానికి శక్తి. సూర్యుడు సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకు 12 రాసుల్లో సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విశ్వం 360 డిగ్రీల వృత్తాంతం లాంటిది. సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున ప్రయాణించి 360 రోజుల్లో ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేస్తాడు. ఒక్కో రాశి 30 డిగ్రీలు, ఒక్కో రాశిలో సంచారం 1 మాసం. ఇలా కాలచక్రం ఏర్పడింది. ద్వాదశ ఆదిత్యుల మహిమ మనకు కనిపించే సూర్యుడు ఒక్కరే అయినా వేదాల ప్రకారం 12 మంది ఆదిత్యులు ఉన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర. ద్వాదశ ఆదిత్యులే 12 మాసాలకు అధిదేవతలు. అందుకే 12 రాసులు, 12 మాసాలు ఏర్పడ్డాయి. మాఘమాసంలో సూర్యుడు అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపరహితం, పుణ్యప్రదం. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలైనప్పటికీ రథసప్తమి నుంచే ఉత్తరాయణ శక్తి పూర్తిగా ప్రభావితం అవుతుంది. దక్షిణాయన బంధాల నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిశగా ప్రకాశిస్తాడు. శాస్త్రాల ప్రకారం రథసప్తమిని సూర్యగ్రహతుల్యమైన పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజున పితృతర్పణాలు, దేవర్షి తర్పణాలు చేయడం ఎంతో శ్రేయస్కరమని చెబుతారు. సూర్యుడు శౌర్య కుటుంబానికి ఆత్మ. సూర్యోపాసన చేస్తే రుణబాధలు తొలగుతాయి, రోగాలు నశిస్తాయి, శత్రుబాధలు తొలగిపోతాయి. మంత్రపుష్పంలోని వాక్యం గుర్తుందా? యోపం పుష్పం వేద, పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అంటే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, సంపదవంతుడు అవుతాడు. సూర్యకిరణాల వల్లే శరీరానికి అవసరమైన విటమిన్ డి లభిస్తుంది. అందుకే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానం వంటి ఆచారాలను వేదాలు ప్రవేశపెట్టాయి. హిందూ పంచాంగం ప్రకారం మాఘశుక్ల సప్తమి తిథి ప్రారంభం జనవరి 25, 2026 తెల్లవారుజామున 12:39 తిథి ముగింపు జనవరి 25, 2026 రాత్రి 11:10. ఉదయం తిథి ప్రకారం రథసప్తమి 2026 జనవరి 25న ఆదివారం. సూర్యారాధనకు శుభ సమయం ఉదయం 7:13 గంటలకు. పవిత్ర స్నానానికి శుభ సమయం ఉదయం 5:26 నుంచి 7:13 వరకు. ఈ సమయంలో స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే విశేష పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. రథసప్తమి రోజు పూజా విధానం: ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి తలపై స్నానం చేసి సూర్యుడికి తూర్పు దిశగా నిలబడి దర్శించాలి. రాగి పాత్రలో నీరు, ఎర్ర పుష్పాలు, అక్షింతలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. వీలైతే సూర్య నమస్కారాలు చేయాలి.
గోధుమలు, బెల్లం, ఎర్ర వస్త్రాలు దానం చేయడం చాలా శుభప్రదం. కాబట్టి రథసప్తమి అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, ఆధ్యాత్మికం, శాస్త్రం, ప్రకృతి ఈ మూడిటి సమ్మేళనం. ఈ పవిత్ర రోజున సూర్యునికి నమస్కరించి మన జీవితంలో వెలుగు, ఆరోగ్యం, శాంతి కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.